హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజే అతి శక్తివంతమైన ఎంతో విశిష్టమైన భీష్మ ఏకాదశి. పొరపాటున కూడా ఈ కూరని అస్సలు కూడా తినకండి, తింటే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. భీష్మ ఏకాదశి అంటే చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున విష్ణు సహస్రనామం పుట్టిందని, అసలు ఈ రోజు పొరపాటున కూడా ఈ కూరని తినకూడదని శాస్త్రం చెబుతోంది. భీష్మ ఏకాదశి రోజున ఈ కూరను తింటే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయో, అపర కోటీశ్వరుడైన కటిక పేదవాడు అయిపోతాడు. ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసిన భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదో. తండ్రి సౌకర్యం కోసం సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనన్న సంశయంతో ఆజన్మాతరం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు తాను కోరుకున్న సమయంలోనే మరణించే వరాన్ని కోరుకున్న వ్యక్తి. అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదికి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనకి మోక్షం కలిగించని ఆ పరంధాముని అష్టమి రోజున వేడుకున్నాడు. భీష్ముడు జీవితాంతం పారపకంగానే గడిచింది. ఇక మరణ సమయంలోను తన విశిష్టతను చాటుకున్నాడో. ఈ గురుకుల వృద్ధుడు అపశయంపై ఉన్న తనని చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడికి వచ్చిన కృష్ణ పరమాత్మ స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకి లేవనెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే ద్రౌపది నవ్వుతూ, తాత నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యారు ఈ ధర్మాలు అని ప్రశ్నించింది. అందుకు భీష్ముడు, అవును తల్లి, ఈ దేహం నా ఆధీనంలో లేదు, అది దుర్యోధనుడి సొంతం. అవమానం జరుగుతుందని తెలిసిన నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టి ప్రక్షాళన కోసం ఎన్ని రోజులు పంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు. మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి గానికి చేరుకున్నాడు. అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని, జయ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున మొదలు పెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యుడిగా భరత వంశానికి ఆది పురుషుడిగా మనకి చిరస్మరణీయుడు. అందుకే ఏకాదశి నాడు ఆయనకి తర్పణాలు విడవాలని పండితులు సూచిస్తూ ఉంటారు. భీష్ముని తమ పూర్వజంగా భావిస్తూ ఎవరైతే ఆయనకి తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించకపోతాయట. రోజు బ్రాహ్మణులకి ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుందని రథసప్తమి నుంచి సూర్యుని దీక్షణతో పెరుగుతూ వస్తుంది. కాబట్టి బహుశా ఈ సూచనని ఇచ్చారని పండితులు చెబుతున్నారు. ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టిందని పురాణాలు చెబుతున్నారు. అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి క్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు. భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం చేయిస్తారు అన్నవరం. సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం ఆలయం, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలను చేస్తారు. ప్రతి ఏకాదశి ఉండే నియమాలు ఈ రోజు కూడా వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశ ఉదయం వరకు ఉపవాసం ఉండాలని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తున్నారు. దీంతో పాటుగా విష్ణు పూజకి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజు భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలని ఈ రోజున పఠిస్తే విశేష ఫలితం దక్కుతుంది. దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు. మాఘ శుద్ధ ద్వాదశి నుంచి 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముడు వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. ఆ మహాత్ముని జీవితం నుంచే ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తూ ఉంటారు. తరచు వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు మాత్రం తీసుకుని ఆచారి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాల్ని జపిస్తూ భగవద్గీతని చదువుతూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ భీష్మ ఏకాదశి రోజున ప్రత్యేకంగా కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా జీవితంలో
ప్రతిదీ కూడా విజయం మన సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు. భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈరోజు అనేక యోగాలతో కలిసి ఉంది కాబట్టి అన్ని రాసుల వారికి భీష్మ ఏకాదశి కలిసి రాబోతుందనే చెప్పవచ్చు. ఈ రోజున చేపట్టిన పనుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది. విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైనది. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఒకవేళ విష్ణు సహస్రనామం పాటించడానికి కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వనారమే అని శ్రీరామ మంత్రాన్ని మీరు గనక 108 సార్లు పఠిస్తే చాలు. విష్ణు సహస్రనామాన్ని మీరు ఎన్నో వేల సార్లు పఠించడంతా పుణ్యఫలం మీకు దక్కుతుంది. అంటే యజ్ఞ యాగాలు చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలో ఒక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భీష్మ ఏకాదశి రోజున ముఖ్యంగా పసుపు రంగుకి చాలా విశిష్టత ఉంది. లక్ష్మీనరసింహస్వామి వారికి పసుపు రంగుతో కూడిన పండ్లు స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం. గోమాతకి అరటిపండు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామాన్ని స్తోత్రాన్ని వినే వారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇక భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుని పితృతర్పణాలు స్వర్గలో ఒక ప్రాప్తి చేకూరుతుందని ప్రతి ఒక్కరి కూడా నమ్మకం. ఈ రోజున ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం ఆయన వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేయాలి. గడుపుకి పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ మందిరాన్ని ముగ్గులతోని అలంకరించుకోవాలి. అభ్యంగన స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలను దశమి నుంచి మొదలై ద్వాదశి వరకు కూడా ఉంటుంది. ఈ రోజున ఇంట్లో ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయ ధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. ద్వాదశి వరకు బ్రహ్మచర్యని సంయమనంతో పాటించాలి. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటి చంపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ రోజు మాంసాహారానికి, ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండటమే కాదు, ఈ రోజు బియ్యానికి సంబంధించిన, రైస్ కి సంబంధించిన ఏ ఆహార పదార్థం కూడా తినకూడదు. రోజున పళ్ళు, పాలుతో అందరూ కూడా ఉపవాస దీక్షనే చేస్తూ ఉంటారు. ఒకవేళ ఉపవాస దీక్ష చేయకపోయినా గోధుమలతో చేసిన ఆహారాన్ని ఈ రోజున తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. చూశారు కదా, భీష్మ ఏకాదశి రోజున ఏ కూరని తినకూడదో, ఏ కూరను తింటే అదృష్టవంతులు అవుతారు, మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.